ప్రీవియస్ వీడియోలో డూప్లికేట్ రికార్డ్స్‌ని ఎలా రిట్రీవ్ చేయాలో చూపిచ్చా. కానీ ఈ వీడియోలో డూప్లికేట్ రికార్డ్స్‌ని ఎలా డిలీట్ చేయాలో చూపిస్తా చూడండి. సో, నా దగ్గర ఒక టేబుల్ ఉంది. అందులో ఫ్యూ డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ రవి ఇంకా జగ్గు 2 డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయి. ఇందులో నుండి డూప్లికేట్ రికార్డ్స్‌ని రిమూవ్ చేయాలి. సో, దానికి ఈ క్వెరీ బిల్డ్ చేశా. సో, ఈ క్వెరీని ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, దీంట్లో నేను ఒక సబ్ క్వెరీ యూజ్ చేశా. ఆ సబ్ క్వెరీని ఫస్ట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. సబ్ క్వెరీ వచ్చేసి సెలెక్ట్ ద మినిమమ్ ఆఫ్ ఐడీ ఫ్రమ్ స్టూడెంట్స్ గ్రూప్ బై నేమ్. సో, ఫస్ట్ గ్రూప్ బై క్లాస్ నేమ్ అనే కాలమ్ మీద ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఏం చేస్తుంది? సో, రవిలు ఇద్దరున్నారు కాబట్టి ఈ రవి, 2 రవిస్‌ని ఒక దగ్గర పెట్టి ఒక గ్రూప్‌గా క్రియేట్ చేస్తుంది. అనిల్ అనేటోడు ఒక్కడే ఉండు కాబట్టి వాడు ఒకడే గ్రూప్. అలా గ్రూప్ బై క్లాస్ నేమ్ అనే కాలమ్ పైన ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, అందులో మనకి మొత్తం 6 రికార్డ్స్ ఉన్నాయి. సో, గ్రూప్ బై ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. సో, రవి ఫస్ట్ రోకెళ్తుంది రవి 1 ఇంకో రవి ఉన్నాడా? 3 దగ్గర ఉన్నాడు. సో, 1, 3 ఒక గ్రూప్ అయితుంది. నెక్స్ట్ సెకండ్ రోకి వెళ్తుంది జగ్గు. ఆ జగ్గు ఇంకొక జగ్గు ఉన్నాడా చూస్తుంది. 5లో ఉన్నాడు కాబట్టి 2, 5 ఒక గ్రూప్ అయితుంది. నెక్స్ట్ 4 కిరణ్. ఇంకో కిరణ్ లేడు కాబట్టి 4 ఒకటే ఒక గ్రూప్. నెక్స్ట్ అనిల్ 6 ఇంకా లేదు అనిల్ ఇంకా లేదు కాబట్టి 6 ఒకటే ఒక గ్రూప్. సో, మనకి ఎన్ని గ్రూప్స్ వచ్చాయి? 4 గ్రూప్స్ వచ్చాయి. 1, 3, 2, 5, 4 అండ్ 6. సో, సెలెక్ట్ మినిమమ్ ఆఫ్ ఐడీ ఫ్రమ్ స్టూడెంట్స్ గ్రూప్ బై నేమ్. సో, ఈ 4 గ్రూప్స్‌లోకించి 4 మినిమమ్ ఐడీస్ రిట్రీవ్ చేస్తది. 1, 3లో మినిమమ్ ఐడీ ఏంటి? 1, 2, 5లో 2, 4లో 4, 6లో 6. సో, మనకి 4 వాల్యూస్ వచ్చాయి. 1, 2, 4, 6. సో, సబ్ క్వెరీ రిజల్ట్ ఏంటి? 1, 2, 4, 6. సో, మొత్తం క్వెరీ చూద్దాం. డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ ఐడీ నాట్ ఇన్. సో, ఐడీ నాట్ ఇన్. సో, 1, 2, 4, 6 కాకుండా ఇంకా వేరే ఐడీస్‌ని డిలీట్ చేయాలి. సో, వేరే ఐడీస్ ఏంటి? 3, 5. 3 అంటే రవి డూప్లికేట్, 5 అంటే జగ్గు డూప్లికేట్. ఈ 2 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. సో, ఈ క్వెరీని మీరు ట్రై చేసి ఈ క్వెరీ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయిందా లేదా చెప్పండి.